న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన ప్రజా సంఘాల నిరసనలు, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. పీజీఆర్ఎస్లో వినతులు స్వీకరించిన అధికారులు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడి. కార్యకర్తల సంక్షేమమే మొదటి ప్రాధాన్యమన్న మంత్రి కొండపల్లి. ఆకస్మిక మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి 5 లక్షల సాయం. పాఠశాల విద్యాశాఖ చేపడుతున్న ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, పాఠశాలల పునర్వ్యవస్థీకరణ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్ రావు మాట్లాడుతూ జీవో 117 రద్దు చేసి దాని స్థానంలో కొత్త జీవో విడుదల చేసి దాని ఆధారంగా మాత్రమే పాఠశాలను పునర్వ్యవస్థీకరించాలన్నారు. అన్ని ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించాలని, వారిని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో మాత్రమే నియమించాలన్నారు. ప్రభుత్వం తమతో సమస్యలపై చర్చించి సత్వరమే పరిష్కరించాలని కోరుతామన్నారు. లేని పక్షంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు కె విజయగౌరి, డి రాము, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, సంఘం నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ హేతుబద్ధీకరణ, అలాగే విద్యా విధానాల మీద వ్యతిరేకంగా కొన్ని డిమాండ్స్ని చేస్తూ మేము పోరాట కార్యక్రమం చేస్తున్నాం. గతంలో ఉన్న ప్రభుత్వం జీవో 117 తీసుకొచ్చింది. అందులో పాఠశాలల్ని 6 రకాల పాఠశాలలు పెట్టింది. అందువల్ల మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు దూరం అయ్యారు. కాబట్టి ఆ జీవో రద్దు చేసి మంచి విద్యా వ్యవస్థను తీసుకురావాలి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాం. ఆ మేరకు జీవో 117 రద్దు చేసామని చెప్పారు. కానీ అంతకంటే ప్రమాదకరమైన సిద్ధాంతాన్ని, విధానాలని వీళ్ళు తీసుకొస్తున్నారు. ఈ విధానాల్లో మొత్తం పాఠశాలల్ని 8 లేక 9 రకాల పాఠశాలను పెడుతున్నారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో కూడా ప్రతి 20 మంది విద్యార్థులకి ఒక టీచర్ ఉండాలి అనే మా డిమాండ్ని అంగీకరించడం లేదు. బేసిక్ స్కూల్స్ అని, ఫౌండేషన్ స్కూల్స్ అని, మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని ఇలా రకరకాల పేర్లతో పెట్టి ప్రాథమిక విద్యారంగంలో అన్ని తరగతులకి 5 తరగతులకి 5 మంది టీచర్లు ఉండే విధానాన్ని మాత్రం తీసుకురావడం లేదు. అలాగే ఉన్నత పాఠశాలల్లో కూడా సమాంతరంగా తెలుగు మీడియం ఉండాలి అని డిమాండ్ చేస్తున్నాం. తెలుగు మీడియం లేకుండా కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే కొనసాగిస్తామంటున్నారు. అందువల్ల తెలుగు మీడియంలో ఉండే పోస్టులన్నీ కూడా పూర్తిగా అదర్ పోస్టులుగా సర్ప్లస్గా చూపిస్తూ ఉన్నారు. అలాగే 53 మంది విద్యార్థులు దాటినప్పుడు మాత్రమే 2వ సెక్షన్ కేటాయిస్తామంటున్నారు. అలా చేయడం చాలా లోపభూయిష్టంగా ఉంది అని, ప్రతి 40 మంది విద్యార్థులకి ఒక సెక్షన్ ఉండాలి. అలాగే 45 మంది దాటితే 2వ సెక్షన్ మంజూరు చేయాలి. ఆ విధంగా అలాగే సమాంతరంగా తెలుగు మీడియం కూడా ఉన్నత పాఠశాలలో ఉండాలి. ఆ విధంగా ఉన్నత పాఠశాల విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అని, ప్రభుత్వ పాఠశాలని పరిరక్షించుకోవాలి అని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు పోరాట కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నాలు చేస్తున్నాం. ఇప్పుడు కనుక ప్రభుత్వం ఒకవేళ ఈ డిమాండ్లు అంగీకరించకపోతే, ఆమోదించకపోతే 15వ తారీఖున డైరెక్టరేట్ ముట్టడి కార్యక్రమం కూడా చేస్తాం. కాబట్టి ఈ పోరాటాన్ని ఎంతవరకైనా కొనసాగిస్తాం. కాబట్టి ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడం కోసం మేము చేస్తున్న డిమాండ్ని, మా పోరాట కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆమోదించాలి అని, మంచి విద్యా విధానాలు తీసుకురావాలని మీ ద్వారా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం. తోటపల్లి బ్యారేజ్ నిర్వాసిత గ్రామం పిన్నింటి రామానాయుడు వలస గ్రామంలో గల నిర్వాసితులకు ఇంటి నిర్మాణ బిల్లులు తక్షణమే చెల్లించాలని కోరుతూ సోమవారం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రాజెక్టుల నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ R&R ప్యాకేజ్ కింద ఇల్లు నిర్మించినప్పటికీ నేటి వరకు సదరు నిర్మించిన ఇళ్లకు బిల్లులు మంజూరు కాలేదన్నారు. దాదాపు 20 మంది నిర్వాసితులకు ప్రస్తుత SSR రేట్ల ప్రకారం ప్రతి బిల్లుకు 5 లక్షల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిర్మాణ బిల్లులు వెంటనే చెల్లించాలి. తోటపల్లి నిర్వాసిత గ్రామాలన్నిటికీ కూడా ముఖ్యంగా
ఇల్లు నిర్మించుకున్నటువంటి వాళ్ళంతమందికి కూడా చాలామందికి బిల్లులు చెల్లించలేదు. ఇది ప్రధానమైన సమస్య. ఏదైతే తోటపల్లి నిర్వాసిత గ్రామాలు ఇల్లు నిర్మించుకుంటారో అందులో ప్రధానంగా పెన్నింటి రామినాయుడు వరుస కూడా గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా ఇల్లు నిర్మించుకుంటూ ఉన్నారు. అంతకు ముందు కూడా ఒక 4-5 ఏళ్ల క్రితం కూడా నిర్మించారు. అయితే ఈ బిల్లులు ఇంటి నిర్మాణ వ్యయం అనేటువంటిది అధికారులకి అనేక సార్లు మొరపెట్టుకునే ఎంతని కూడా చెప్పే పరిస్థితి లేదు. అంటే అది ప్రభుత్వం చెప్పలేదు, లేకపోతే యంత్రాంగానికి తెలియదో మాకు అర్థం కావడం లేదు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కానీ కనీసం ఈ నిర్వాసితుడికి ఎంత గ్రాంట్ వస్తుందని కూడా చెప్పే పరిస్థితిలో ఎమ్మెల్యేకి కూడా లేదు. కాబట్టి అటు ప్రజాప్రతినిధులు కానీ ఇటు అధికారులు కానీ ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఈ ఇంటి నిర్మాణ బిల్లులు అనేటువంటి ఎంతని స్పష్టంగా చెప్పాలి. ప్రధానంగా నిర్వాసిత సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈరోజు అన్ని రేట్లు పెరిగాయి కాబట్టి ప్రస్తుతం ఏదైతే ఎస్ఎస్ఆర్ రేట్లు ఉన్నాయో ఆ రేట్ల ప్రకారం ఇల్లు నిర్మించుకున్న వాళ్ళంతమందికి కూడా 5 లక్షలకు తగ్గకుండా చెల్లించాలని చెప్పేసి నిర్వాసిత సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలనే పలు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సిహెచ్ఓల నిరసన 15వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ కార్యాలయం వద్ద అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారి సేవలను శ్లాఘించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. 6 ఏళ్లు దాటిన ప్రతి ఉద్యోగిని క్రమబద్ధీకరించాలని, ప్రతి ఏడాది ఇంక్రిమెంట్ 5% పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాకున్న ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారము 6 సంవత్సరాలకి రెగ్యులైజేషన్ చేయాలని ఉంది. కానీ మాకు 6 సంవత్సరాలు అయినా రెగ్యులైజేషన్ చేయలేదు. అలాగే 6 సంవత్సరాలు అయిన వాళ్ళందరికీ 23% హైక్ కూడా ఎన్హెచ్ఎంలో ఇచ్చారు. కానీ మాకైతే 23% హైక్ కూడా ఇవ్వలేదు. మాకు ఇంక్రిమెంట్ 6% ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు అందరికీ, కానీ మాకైతే ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు. అలాగే పిఎఫ్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్ నుంచి ఇప్పటి వరకు అది ఆపేశారు. దాన్ని మేము రీస్టార్ట్ చేయాలని మేము అడుగుచున్నాము. దయచేసి ప్రభుత్వం మా యొక్క ఆవేదన గుర్తించండి. అలాగే సిహెచ్ఓస్గా మేము ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాము. ఈరోజు చాలా మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్ కానీ నియోనటల్ డెత్స్ కానీ తగ్గాయి అంటే అది కేవలం మా యొక్క సిహెచ్ఓస్ యొక్క కృషి సంకల్పం అండి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని కూడా చర్చలకి మా లీడర్స్ అందరినీ చర్చలకు పిలిపించి మమ్మల్ని సిహెచ్ఓస్ రెగ్యులైజేషన్ చేస్తారని మేము ఎంతగానో ఆశిస్తున్నాము. 100 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే వనకాబడి గెడ్డపై చెక్ డ్యాం తక్షణమే నిర్మించాలని కోరుతూ కొమరాడ మండలం కోటిపాం గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ గ్రామంలో దాదాపు 500 మంది కుటుంబాలు వనకాబడి గెడ్డ నుంచి వచ్చిన నీటి ద్వారా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. తక్షణమే అధికారులు చెక్ డ్యాం నిర్మించడానికి పరిశీలించి నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు వినతి పత్రం అందించామని, వారు స్పందిస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్జీదారులు పూర్తిగా సంతృప్తి చెందే విధంగా వినతులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ ఎస్ సేద్ మాధవన్ అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను వినతుల రూపంలో తెలియజేశారు. మొత్తం 136 అర్జీలు అందగా వాటిలో 75 అర్జీలు రెవెన్యూ శాఖకు, మిగిలినవి మిగతా శాఖకు చెందినవని ఉన్నాయి. వాటిని జిల్లా కలెక్టర్ అంబేద్కర్, జేసీ సేదుమాధవన్ ఇతర అధికారులు పరిశీలించారు. ఆయా సమస్యలను వీలైనంత వేగంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు కమిషనర్ పల్లి నెల్లనయ్య ప్రజా వినతులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తాగునీటి సమస్యలు లేకుండా అధికారులను అప్రమత్తం చేస్తూ నీటి పంపిణీ చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఇప్పటి వరకు 3 ఫిర్యాదులు అందాయి. అందులో 2 టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందినవి కాగా 1 ఇంజనీరింగ్ విభాగానికి చెందింది. ఈ మూడింటిని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు కైకొని ఎవరైతే అర్జీదారులు ఉన్నారో వారికి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. మేము తీసుకున్న చర్యల గురించి ఇప్పటి వరకు కేవలం 3 మాత్రమే వచ్చే. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం కార్యనిర్వహణ అధికారిగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్ సుజాత బాధ్యతలు స్వీకరించారు. ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి నక్కాన ఆనంద్ కుమార్, ప్రధాన అర్చకులు శ్రీనివాచార్యులు ఆమెకు సాదర స్వాగతం పలికి అప్పన్న స్వామి దర్శనం చేయించారు. అనంతరం స్వామివారి చిత్రపటము ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో వైదిక సిబ్బంది, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డివి రామరాజు, ఆలయ పర్యవేక్షకులు ప్రసాద్, కంచిమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బొబ్బిలిలో విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్గా అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రతిపాదించగా మిగతా సభ్యులు ముక్త కంఠంతో అంగీకారం తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లేదంటే ఇలాగే మౌఖత్వంగా ప్రవర్తించేటటువంటి పరిస్థితి ఉండేదా? ఇది ఉదాహరణ. నేను పార్టీ ప్రెసిడెంట్, ఇంకా 3 ఉన్నాయి. 1 year అవుతుంది దగ్గర ప్రాసెస్లో అవి కూడా ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆయన చేయగలరు, నమ్మకం నాకు ఉంది. విజయనగరం జిల్లా గజపతి నగరంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించగా దాదాపు 35 కంపెనీల అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తొలుత అనుభవాన్ని పెంచుకుంటే అనంతరం ఆ అనుభవం ద్వారా అధిక జీతాన్ని ఆర్జించవచ్చని విద్యార్థులకు సూచించారు. నిరుద్యోగ యువకులు ఇటువంటి అవకాశాలు తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. మీకు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మారిపోతాయి. మీరు ఇండస్ట్రీని డిమాండ్ చేయొచ్చు, నేను ఈ రకంగా ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాను, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, ఖచ్చితంగా మీరు నాకు ఈ ప్యాకేజ్ ఇస్తే నేను మీ దగ్గర జాయిన్ అవుతాను. ఎందుకంటే ఇండస్ట్రీకి కూడా వాళ్ళే కావాలి. ఇండస్ట్రీకి కూడా ఒక క్వాలిఫైడ్, క్వాలిటీ ఉన్న పర్సన్స్ వస్తే చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి. సో అలాగే మీరు కూడా అవ్వాలని, మీ అందరూ కూడా దేశానికి ఒక మంచి అసెట్ కింద అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు ఇండస్ట్రీ పెట్టినా ఇక్కడ మొదటగా యువకులు ఎలాంటి స్కిల్ ఉన్నది, ఏ రకంగా పనిచేస్తారు, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, పనితాలకు మోటివ్ ఎలా ఉంది అనేది ఎక్కువగా చూస్తారు. సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి ఒక అసెట్ కింద తయారవ్వాలంటే ఈరోజు వచ్చినటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. కాసేపు విరామం.
అందం అంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గ మ ప ని సా ని రి స ని రి స ని రి సా ని ద మ గ రి స రి గ మ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా గజపతి నగరంలో మాజీ మంత్రి పడాల అరుణ నివాసం వద్ద అమరవీరుడు మురళీ నాయక్ చిత్రపటానికి జనసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పడాల అరుణ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారన్నారు. ఈ మేరకు 25 లక్షలు ఆర్థిక సహాయం అందజేశారని, దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ త్యాగం మరువలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆదాడ మోహన్ రావు, మునగాల జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. అమరవీరులు మురళీ నాయక్ గారికి, అమరవీరులు మురళీ నాయక్ గారికి. ఆపరేషన్ సింధూర్లో భారతమాత ముద్దుబిడ్డగా మురళీ నాయక్ అమరవీరుల జాబితాలోకి రావడం నిజంగా ఒక రకంగా బాధాకరమైన, చిన్న వయసులో చనిపోవడం బాధాకరమైన, భారతమాత నిధుడు సింధూరంగా నిలిచిన అమర మురళీ నాయక్ గారికి నివాళులు అర్పిస్తూ, మరి ఆయన సేవలు ఈరోజు గుర్తించి జనసేన నాయకుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 25 లక్షల ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం కాకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి, ముఖ్యంగా జనసేన అధినేత, అదేవిధంగా మన లోకేష్ గారు, మంత్రులు కూడా సత్యకుమార్ యాదవ్ గారు, సబితా గారు ఈరోజు ఆయన అంత్యక్రియల్లో పాల్గొని మరి ఈరోజు ఆయనకు నివాళులు అర్పించడం, ఈ దేశ చరిత్రలో అమరవీరులకి త్యాగదనంగా ఉన్న ఈ భారతదేశాన్ని ఒక గొప్ప సైనికుడిని కోల్పోవడం నిజంగా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, కాలజ్ఞానకర్త జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనా ఉత్సవాల్లో భాగంగా పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని వీరబ్రహ్మేంద్ర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మారోజు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, ప్రజలందరూ సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో ఉండాలనే సదుద్దేశంతో ప్రతి నెల పౌర్ణమి రోజున శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వీరబ్రహ్మేంద్ర స్వామి భక్త బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాలజ్ఞానకర్త సద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఆరాధన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి బండాడు వీధిలో కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఇక్కడ వచ్చి ప్రధాన వేదికగా ఇక్కడ ఈరోజు పాలాభిషేకం గట్రా చేస్తూ పౌర్ణమి రోజు సందర్భంగా ప్రతి నెల కూడా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది, ప్రసాద వితరణ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా భక్తులందరూ పాల్గొంటూ మరి వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులు ఎప్పుడూ కూడా మరి అందరూ కూడా సంతోషాలతో ఉండాలి, మరి విజయనగర ప్రజలందరూ కూడా భాగ్యాలతో ఉండాలనే ఆలోచనతోనే ఈ యొక్క కార్యక్రమం ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తి బృందం కార్యక్రమం చేస్తుంది. మరి అనే సురేష్ బాబు మరి పెద్దలు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని, బాబు గారు ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఈ యొక్క సద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ప్రతి నెల ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ అందరూ కూడా ఇందులో
మరి ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే ఆలోచనతోనే ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారికి కూడా మరి ఆయన చెప్పినట్టు వరకు జరుగుతుంది. ఈరోజు కూడా మరి ఆయన చెప్పింది అక్షరాలు జరుగుతుంది కనుక భక్తులు కూడా ఎక్కువ వచ్చి రోజు దండం పెట్టుకొని వెళ్తున్నారు. ఇక్కడ వ్యాపారం చేసుకున్న భక్తులందరూ కూడా మరి ఇలాగే ఇదంతా కూడా అందరి సహాయ సహకారంతో జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తాం. శ్రీ మాతా గోవిందమ్మ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ప్రతి నెల పౌర్ణమికి బండాడు వీధిలోని వేయించేసిన కామాక్షమ్మ కోవిల్లో ఉదయాన్నే పంచామృత స్నానాలతో సమేతంగా పూజా కార్యక్రమం జరుపుకుంటూ ఈ న్యూ పూర్ణ సెంటర్లో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని ప్రతిష్ఠించారు కనుక ఇక్కడ ప్రతి నెల మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారికి ప్రసాద వితరణ జరుపుతున్నాం. ఇది వేముల సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. వారికి ఎవరైనా సరే సహాయ సహకారాలు అందించాలంటే అందించవచ్చు. ఇది చాలా మంచి కార్యక్రమం. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన గ్రంథకర్త కనుక ఆయన ఈనాడు జరిగిన కొత్త వింతలు పోకడలు అన్నీ కూడా కాలజ్ఞానం ద్వారా రచించి మనకు అందించి ఉన్నారు. అంచేత వారిని మనం స్మరించినట్టుగైతే ప్రతి ఒక్కరు కూడా ముందు జరిగే విపత్తుల నుండి కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాం. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక సేవలు అందిస్తూ సమాజానికి తమ వంతు సాయం చేయడమే ప్రధాన లక్ష్యమని పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ ఏ ఎల్లారావు అన్నారు. సోమవారం రాజాబజార్ కోట జంక్షన్ వద్ద 24వ వార్షిక శాఖ ప్రారంభోత్సవం సందర్భంగా చైర్మన్ ఎల్లారావు మాట్లాడుతూ విజయనగరంలో నమ్మకమే పెట్టుబడిగా సంస్థలు వ్యాపారాలు చేస్తున్నాయని, ఈ సంస్థ కూడా ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చుక్కపల్లి అరుణ్ కుమార్, మాచర్ల చంద్రశేఖర్ గుప్తా, చార్టెడ్ అకౌంటెంట్ మడిపల్లి రామారావు, డైరెక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. వ్యాపారంగా అప్పులో డబ్బులు రావట్లేదు, వీళ్ళకి డబ్బులు కట్టాం. ఆ ఒక్క సంవత్సరమే లాసులు వచ్చి మిగతా అన్ని సంవత్సరాలు రావాలి. కింద సంవత్సరంలో 2,72,00,000 రూపాయలు లాభం వస్తే ఈ సంవత్సరం 2,90,00,000. భవిష్యత్తులో డెఫినెట్గా ఈ సభ్యుల యొక్క ప్రోత్సాహంతోనే, సభ్యుల యొక్క సహకారంతోనే ఈ సొసైటీని భవిష్యత్తులో మరింత పెంచాలని ఈ రోజున మాకు ఒక సాటిస్ఫాక్షన్. ఈ సొసైటీ స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళు 250 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మన దగ్గర సుమారుగా 185 మంది ఏజెంట్లు వర్క్ చేస్తున్నారు. అంటే వాళ్ళు కమిషన్ మీద మన దగ్గర వర్క్ చేస్తున్నారు. అంటే ఇంతమందికి మనం ఈ సొసైటీ ద్వారా ఉపాధి కల్పించాం. భవిష్యత్తులో కూడా ఈ సొసైటీని మరింత జాగ్రత్తగా చేసుకుంటూ మనం ముందుకు తీసుకెళ్ళి ఇంకా పెద్ద సొసైటీ చేసినట్టయితే ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పించగలుగుతాం, ఎక్కువ మందికి సహాయం చేయగలుగుతాం అని చెప్పి కూడా మేము భావిస్తూ, మేము ఈ విషయంలో మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ మన పీపుల్స్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఒక జవాబుదారీతనంతో పనిచేస్తున్నటువంటి సొసైటీ. ఇందులో డబ్బంతా మాది కాదు. మేము అది ఎప్పుడు మా మైండ్లో పెట్టుకునే పనిచేస్తున్నాం. ప్రజలు మా దగ్గర డబ్బులు పెట్టారు, నమ్మకంతో పెట్టారు. వాళ్ళంతా చాలామంది రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఎక్కువ ఎవరికైనా కొంచెం రూపాయి వడ్డీ ఎక్కువ వస్తుందంటే ఆశ పెడతారు. 11.5 ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇచ్చి పెడుతున్నారు. 3 సంవత్సరాలు లాకింగ్లో పెడితే 11.5 ఇస్తున్నాం. 7 ఏళ్ళు పెడితే రూపాయి వడ్డీ ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా రామవరం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త పొట్నూరు వాసు ఆకస్మికంగా మృతి చెందిన నేపథ్యంలో అతని కుటుంబీకులను మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా దివంగత వాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ ప్రమాద బీమాలో భాగంగా 5 లక్షల రూపాయల బీమా చెక్కును మృతుని భార్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, కనీస వేతనాలు అమలు, కార్మిక హక్కులు కాపాడుకోవడం, కార్మిక కోడ్లను రద్దు చేయాలని కోరుతూ మే 20 తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. విజయనగరం జిల్లా కేంద్రంలో సోమవారం తోటపాలెం ఎల్బీజీ భవన్లో కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు పి శంకర్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను శ్రమ దోపిడీ చేస్తోందని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో అసంఘటిత రంగ కార్మిక హక్కుల సాధన సమితి కన్వీనర్ బి గిరిప్రసాద్, ఆటో యూనియన్ నాయకులు బి పాపారావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని చెప్పేసి మీకు చెప్పదలిచాం. ఈ సమ్మె ప్రధానటువంటి లక్షణము ఉద్దేశం ఏంటంటే గత సమ్మెల కంటే గత 22 సమ్మెలు దేశవ్యాప్తంగా జరిగాయి. ఇది 23వ సమ్మె. ప్రధానంగా మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక కార్మికుల్ని, రైతుల్ని సర్వనాశనం చేసేటువంటి రైతు చట్టాలు కానీ, అదేవిధంగా కార్మికులు 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులు కట్టు బానిసలుగా మార్చేటువంటి చట్టాలు అవి. ఆ చట్టాలు తక్షణమే రద్దు చేయాలని మార్చి 18న దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఢిల్లీలో సమావేశమయ్యి ఈ సమ్మె నిర్ణయాన్ని ప్రకటించాయి. కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి సమ్మె పిలుపును విజయనగరంలో విజయవంతం చేయడం కోసం విజయనగరంలో కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లో ఒక ఐక్యవేదిక ఏర్పడ్డాయి. ఈ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇప్పటికే సిఐటియుగా 10వ తారీఖున ప్రారంభమైనటువంటి జీప్ యాత్ర రేపు 14వ తారీఖు విజయనగరం సాయంత్రం 4 గంటలకి కోట దగ్గరికి వస్తుంది. ఆ జీప్ యాత్రలో మొత్తం కార్మిక వర్గం అంతా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా 18వ తారీఖున ఉదయం 9 గంటలకు కోట దగ్గర మోటార్ సైకిల్ యాత్ర ప్రారంభించాలని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి మోటార్ బైక్ ర్యాలీలో అన్ని రకాల కార్మికులు, ఉద్యోగులు, ప్రజానీకం స్వచ్ఛందంగా పాల్గొని ఈ మోడీ ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలని తిప్పికొట్టాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. చివరిగా మే 20వ తారీఖున పెద్ద ఎత్తున భారీ ప్రదర్శన జరుగుతుంది. ఈ ప్రదర్శన విజయనగరం ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ నుంచి ప్రారంభమయ్యి కన్నికా పరమేశ్వరి కోవిలి 3 లాంతర్ల మీదుగా కోట దగ్గర ముగుస్తుంది. కోట దగ్గర సభని నిర్వహిస్తాం. ఈ కార్యక్రమాల్లో ఈ సమ్మెని విజయవంతం చేయాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాల తరపున, స్వతంత్ర ఫెడరేషన్ల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన ప్రజా సంఘాల నిరసనలు, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. పీజేఆర్ఎస్లో వినతులు స్వీకరించిన అధికారులు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడి. కార్యకర్తల సంక్షేమమే మొదటి ప్రాధాన్యమన్న మంత్రి కొండపల్లి, ఆకస్మిక మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి 5 లక్షల సాయం. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.